నన్ను క్షమించానంద. దామిని గురించి నేను నీతో ఇలా మాట్లాడక తప్పటం లేదు. ఈ చేతులతో ప్రేమను పంచి పెంచిన నా బిడ్డ దర్శను ఈ చేతులతో కొట్టాను. అది నేను భరించలేకపోయాను. అందుకే ఆనంద, ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా బాబుని కొట్టిన నా చేతినే నేను కాల్చుకున్నాను. అంతేకాని నాకు ఎవరి మీద కోపం లేదు. మండిపోతుంది. చెవి తెగిన మేకల అట్ట అరుస్తావేందమ్మే? ఏడు ఆయింట్మెంట్ రాస్తా ఉంటే డిస్టర్బింగ్ అవుతా ఉండాది. నువ్వు రాస్తుంది పెద్ద డైరెక్టర్ సినిమాకి పాట కాదు, తొక్కలో ఆయింట్మెంట్. డిస్టర్బ్ అవుతుందట. నువ్వు నీ సోది పెట్టప్పు. అరిసింది సార్లే గాని ఇంకా ఆపమే. అయినా నీకున్న ఈ నోటి దూల మూలంగానే ఇట్ట చేతులు కాల్చుకుని ఆయింట్మెంట్ రాసుకుంటా ఉండవు. నీకున్న నోటి దూలే కదా నాకు వచ్చింది. నాకున్న నోటి దూలని నేను నీలాగా ఏడబడితే ఆడ ప్రదర్శించనమ్మి, దానికో లెక్క ఉంటాది. అది నీకు లేకే ఇట్ట బొక్క బొర్ల పడతా ఉండవు. అట్ట గట్టిగా అరమ్మకమ్మే, మెల్లగారు. మెల్లగారు వాళ్ళ అయితే ఆగు, ఇప్పుడే వస్తాను. ఏడకమ్మి, మెల్లిగా ఎట్ట ఆరవాళ్ళను ప్రాక్టీస్ చేసుకుని వస్తావా ఏంది? కాదు, అట్ల కాడ ఎర్రగా కాల్చుకొచ్చి నీకు పెడతాను వాతలు. అప్పుడు మెల్లిగా ఎట్ట ఆరవాలో అరిచి చూపించు. అమ్మో, అంత పని చేయమాకమ్మే. నేను జీవితంలో చాలా రకాలుగా చేతులు కాల్చుకుని ఉన్నాను గాని ఇట్ట అట్ల కాడతో ఎప్పుడు కాల్చుకోలేదమ్మే. ఇప్పుడు కొత్త అలవాట్లు చేయబాక. సరే, చెయ్యిటి నెమ్మదిగా రాస్తాను. కూర్చోమ్మి, కూర్చో. కూర్చో, స్లోగా రాస్తాను. ఏం కాదులేమ్మి, తగ్గిపోతుంది. స్లోగా స్లోగా స్లోగా. పెద్దమ్మా, ఏం చేస్తున్నావు? ఇంటి మధ్యలో ఇలా పెడుతున్నావేంటి? చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంటిని రెండుగా పార్టిషన్ చేస్తున్నాను. ఇక నుంచి మీకు మీరే, మాకు మేమే. దామిని, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు వేరు మేం వేరు అని ఇంటిని రెండుగా విభజించేంత పెద్దదనివా నువ్వు?
నేను పెద్దదాన్నో చిన్నపిల్లనో అనే మాటలు తర్వాత. మీరు వేరు మేము వేరు అనేదే ఇప్పుడు ఈ ఇంట్లో నడుస్తున్న మ్యాటర్. మీకు మాకు కుదరడం లేదు, సరిపడట్లేదు. సో ఈ ఇల్లు రెండుగా విడిపోయుంటేనే ఇక్కడ మీకు మంచిది, మాకు మంచిది. దామిని, ఈ ఇంట్లో మీరు మేము అంటూ లేనిపోని కొత్త మాటలు పుట్టుకొచ్చింది నీ వల్లే. ఇప్పుడు ఆ మాటల్ని మరింత పెంచి నట్టింట్లో అడ్డగీత గీసి నీ పైత్యం చూపిస్తున్నావు. నీ ప్రవర్తనేమీ బాగాలేదు. వదిన, ప్రవర్తన నాది కాదు బాగాలేనిది, నీది. వీళ్లతో మనకి విభేదాలు వచ్చాక కూడా ఇంకా నువ్వు వాళ్ళ వైపే ఉండడం ఏంటసలు? అయినా నువ్వు ఆ ఇంటి కోడలివి కాదు, ఈ ఇంటి కోడలివి. గీత యువతల కదా ఉండాలి. ఇటువైపొచ్చాయి. దామిని, ఊరుకుంటున్నాం కదా అని రోజు రోజుకి నీ అహంభావం ప్రవర్తన శృతి మించిపోతోంది. తగ్గించుకో. దయచేసి నీ పద్ధతి మార్చుకో. మన పెద్దవాళ్ళు ఇటుక ఇటుక పేర్చి ఒకే ప్రాణంగా ప్రేమానుబంధాలతో నిర్మించుకున్న ఈ ఉమ్మడి కుటుంబాన్ని నిన్నగాక మొన్నొచ్చి రెండుగా విడదీస్తాను, బంధాలను తెంచేస్తాను అంటే ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావ్? నేను ఈ ఇంటి వారసురాల్ని. మరో ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన దానివి. ఆ విషయం గుర్తుంచుకో. వారసురాలిని, హక్కుల్లో వాటాదారిని అంటూ తల బిరుసుతో పొగరు చూపిస్తే మెడలు విరిగిపోగలవు. జాగ్రత్త. ఏయ్ ఏయ్ తగ్గు. తగ్గాలి. నువ్వు ఈ ఇంట్లో పుట్టొచ్చు, కానీ చచ్చే వరకు నా ఇల్లు ఇదే. నేను ఈ ఇంటి కోడల్ని. నా ప్లేసు పర్మనెంట్. అర్థమైందా? చూడు, ఇంకోసారి ఈ దేవాలయాన్ని రెండుగా చేస్తాను, విడదీస్తాను అంటే నీ దవడలు చించి పళ్ళని ఏరేస్తాను. గుర్తుపెట్టుకో. ఓ, రివర్స్ అటాకా? చూపిస్తా. ఇప్పుడు నా అటాక్ ఎలా ఉంటుందో అది చూపిస్తా.